తెలంగాణలో మరోసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కు రంగం సిద్ధమైంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే దానికి షెడ్యూల్ అయితే జారీ చేసింది. ఫస్ట్ ఈయనలు ఎట్లుంటుందంటే ఓటరు నమోదు కార్యక్రమం అనేది ఫస్ట్ చేపడతారు. దాని తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ అనేది వస్తుంది. ఈ ఓటర్ నమోదు కార్యక్రమం అనేది ఆన్లైన్ ద్వారా ఉంటుంది, ఆఫ్లైన్ ద్వారా ఉంటుంది. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిరో, ఎవరైతే పట్టభద్రులు అయ్యారో, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి పట్టభద్రులు ఉంటారో, డిప్లొమా, డిగ్రీకి ఈక్వలెంట్గా ఉండేటువంటి డిప్లొమా కూడా అర్హతనే. సో వీళ్ళు ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఓటరుగా నమోదు చేసుకున్నటువంటి అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ కల్పించింది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో డిసెంబర్ 30వ తారీఖు రోజు నుంచి ఈ ఓటర్ నమోదు కార్యక్రమం స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 6వ తారీఖు చివరి తేదీగా ఉన్నది. సో ఈ ఓటర్ నమోదు కార్యక్రమంలో మనం ఓటును ఏ విధంగా నమోదు చేసుకోవాలనేది ఆన్లైన్ ద్వారా మీ ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కేవలం 5 నిమిషాలలోనే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తమ ఓట్లను నమోదు చేసుకోవచ్చు సింపుల్గా. ఆ విషయాన్ని నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోను చివరి దాకా చూడండి, పూర్తి వివరాలు అయితే కనుక్కోండి. నా పేరు కాపిల్ల నరేష్, మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీ మిత్రులకు షేర్ చేయండి. పట్టభద్రులకు, ఉద్యోగార్థులకు, నిరుద్యోగులకు ఉపయోగకరమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అంతా కూడా మన ఛానల్లో ఉంటుంది. గత 6 సంవత్సరాల నుంచి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అందిస్తూ సదా విద్యా సేవలో మీకు అందుబాటులో ఉంటున్నాను. ఇక అసలు విషయంలోకి వెళ్తే ముందుగా ఫస్ట్ ceo.telangana.nic.in అనే వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనకు లభిస్తాయి. మనం ceo.telangana.nic.in అనే వెబ్సైట్లో ఉన్నాం. ఇప్పుడు ఈ వెబ్సైట్లో స్టార్టింగ్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకు చూడొచ్చు వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేషన్స్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి. సో దీనిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సెకండ్ పేజీకి వెళ్ళిపోతుంది. ఈ సెకండ్ పేజీ మనం చూడొచ్చు. ఇక్కడ ప్రెస్ నోట్ ఉంటుంది. ఫామ్ 18 అప్లై ఆన్లైన్, డౌన్లోడ్ ఆఫ్లైన్. ఇది ఆన్లైన్లో అప్లై చేయొచ్చు, ఆఫ్లైన్లో అప్లై చేయొచ్చు. ఇక్కడ ప్రెస్ నోట్ పైన క్లిక్ చేయగానే ప్రెస్ నోట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినటువంటి ప్రెస్ నోటు ఈ విధంగా ఉంది. సో ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చిండు. మనకు 12వ నెల 30వ తారీఖు రోజు నుంచి ఈ నమోదు కార్యక్రమం స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 6వ తారీఖు చివరి తేదీగా ఉన్నది. సో ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ప్రతి గ్రాడ్యుయేట్ నమోదు చేసుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోరాదు. డిగ్రీ కంప్లీట్ అయ్యి కనీసం 3 సంవత్సరాలు ఉండాలి. 3 years బిఫోర్ డిగ్రీ కంప్లీట్ కావాలి. మరి డేట్ ఎప్పటికి చూస్తాడు అని అంటే ఇది 2023వ సంవత్సరం నవంబర్ 1వ తారీఖు రోజుకైతే చూసిండు. సో నవంబర్ 1, 2023కు చూసినట్లయితే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి 3 సంవత్సరాలు అయ్యి ఉండాలి. అంటే మీ డిగ్రీ కంప్లీట్ ఎప్పుడు కావాలంటే 2020 కంటే ముందు, 2020 నవంబర్ 1వ తారీఖు కంటే ముందు డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అర్హులు అన్నమాట. దీనికి గుర్తుంచుకోండి, 2020 నవంబర్ కంటే ముందు డిగ్రీ కంప్లీట్ కావాలి. డిగ్రీ లేదా మీ డిప్లొమా, డిగ్రీకి ఈక్వలెంట్గా ఉండేటువంటి డిప్లొమా అండి. 10+2+3 10+2+3 10th తోటి ఉండేటువంటి డిప్లొమా కాదు, ఇంటర్ తోటి ఉండేటువంటి +3 డిప్లొమా, అట్లాంటి వాళ్ళు అర్హులు అనమాట. ఇక ఆలస్యం చేయకుండా ఆన్లైన్ అప్లికేషన్ చేసే విధానాన్ని చూద్దాం. ఇదే వెబ్సైట్లో అప్లై ఆన్లైన్ అనే బ్లూ దానిపైన క్లిక్ చేయగానే మనకు ఆన్లైన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఫామ్ 18. ఈ ఫామ్ 18 ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో సింపుల్గా ఒకటే పేజీలో ఉంటుంది. 1 by 1 మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ మిస్టేక్ చేస్తారనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు చూడండి, ఫస్ట్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అని ఉంటుంది. ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇది ఒకటే ఉన్నది ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఎందుకంటే ఒకటి దగ్గరే ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి. ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతుందో అప్పుడే ఓటర్ నమోదు ఉంటుంది. మిగతా అన్ని జిల్లాలకు ఉండదు. మిగతా జిల్లాల వారు డౌట్ పడవచ్చు, అన్న మాకెప్పుడు ఉంటుంది అని చెప్పి. సో మీ కాన్స్టిట్యున్సీలో ఇలాంటిది వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో చేసి మీకు అందుబాటులో ఉంచుతాను. ఇక ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో చూసినట్లయితే ఇన్ని జిల్లాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ జిల్లా కోడ్తో పాటుగా అన్ని ఇచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యాపేటని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మీరు ఏ జిల్లానో సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అని ఉంటుంది. మీ పేరు రాయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాస్తా. అన్ని క్యాపిటల్ లెటర్లో రాయడానికి ట్రై చేయండి. నా పేరు ఎంట్రీ చేసేటతో ఇక్కడ పక్కనే తెలుగులో ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇందులో మీద ఏమైనా తప్పు ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకోగానే కింద కనిపిస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తప్పున పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఇది ప్రామాణికం కాదు, ఇంగ్లీష్లో నింపిందే ప్రామాణికం. ఇక్కడ సర్నేమ్ మీ ఇంటి పేరు. సో నా ఇంటి పేరు నింపుతున్నా కాపిల్ల, కానీ ఇక్కడ తప్పు వస్తుంది. ఎస్, తప్పు వచ్చింది. కాపిల్ల కానీ కపిల అని వచ్చింది. సరే పర్లేదు, ఏం కాదు, అది ప్రామాణికం ఏం కాదు కాబట్టి వదిలేస్తున్నాను నేను. ఒకవేళ మార్చుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే వస్తుంది. మార్చుకుంటే మార్చుకోండి, లేదా అది కూడా తప్పు చూపెడుతుందంటే వదిలేయండి. ఇక రిలవెంట్ అని అడుగుతుంది, రిలేటివ్ అని అడుగుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద రిలేటివ్, మీ ఫాదర్ నేమ్ నింపండి. మా ఫాదర్ నేమ్ నింపుతున్నాను, నాంపల్లి. ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫాదర్ సర్నేమ్ సేమ్ ఉంటుంది కాబట్టి ఫాదర్ సర్నేమ్. ఇక్కడ
అండ్ జెండర్ ఆఫ్ అప్లికెంట్, అప్లికెంట్ యొక్క జెండర్ నింపాలి. టైప్ ఆఫ్ రిలేషన్, ఇక్కడ చూడండి నేను మా ఫాదర్ నేమ్ నింపినా కాబట్టి ఇక్కడ ఫాదర్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు ఏది నింపితే అది సెలెక్ట్ చేసుకోవాలి, మదరు, హస్బెండ్, వైఫ్, అదరు. ఇక్కడ ఫాదర్ అని నింపడమే ఉత్తమం, ఎందుకంటే మనం డిగ్రీ మెమోను దీనికి అటాచ్ చేస్తాం కాబట్టి అక్కడ ఫాదర్దే ఉంటుంది కాబట్టి ఫాదర్ అని నింపడం ఉత్తమం. డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే ఫస్ట్ ఇక్కడ మంత్ అడుగుతుంది, తర్వాత డేట్ అడుగుతుంది, తర్వాత ఇయర్ అడుగుతుంది. జాగ్రత్త చూడండి, ఫస్ట్ నెల, తర్వాత డేటు, తర్వాత ఇయర్, జాగ్రత్త చూసుకోండి. అయితే ఇది తప్పనిసరి నింపాలి, కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఇట్లాంటి పర్సనల్ డీటెయిల్స్ నింపితే వీడియో రిమూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ఇది చూపిస్తలేను. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసేటప్పుడు డాట్లు కానీ, ఇక్కడ ఐఫన్లు కానీ, స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఏది కూడా తీసుకోదు. ఇక్కడ పక్కనే తెలుగులో వస్తుంది. ఆక్యుపేషన్, మీ వృత్తిని ఎంటర్ చేయండి. నేను టీచర్ అని ఎంటర్ చేస్తున్నా, మీది ఏదైతే అది ఎంటర్ చేయండి. మీరు అన్ఎంప్లాయ్ అయితే అన్ఎంప్లాయ్, స్టూడెంట్ అయితే స్టూడెంట్, ఏదైతే అది ఎంటర్ చేయండి. అన్ఎంప్లాయ్ అని ఎంటర్ చేయండి, సెల్ఫ్ ఎంప్లాయ్, అన్ఎంప్లాయ్ ఇట్లా. సో ఏదైనా డిజేబిలిటీ ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది, విజువల్ కానీ, స్పీక్ కానీ, లోకోమోటర్ కానీ ఏదైనా ఉంటే ఇది కాక ఇంకా అదర్ అంటే సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ రాయొచ్చు, ఏది లేకపోతే వదిలేయండి. ఇక మీ అడ్రస్ రాయాలి. ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ రాస్తే ఉత్తమం అండి. హౌస్, డోరు, స్ట్రీట్, టౌన్, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ అడ్రస్ రాయాలి. ఇక్కడ హౌస్, డోర్ నంబర్, మీ ఇంటి నంబర్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ స్ట్రీట్, ఏరియా, లోకాలిటీ, మీ లోకాలిటీ ఏదైతే అది అంటే వీధి, ప్రాంతం అని ఉంది కదా, ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చిండు. ఇగో ఇక్కడ విలేజ్, మీది ఏ విలేజ్ అయితే ఆ విలేజ్, పోస్ట్ ఆఫీసు అండ్ తహసీల్, మీరు ఏ తహసీల్ పరిధిలోకి వస్తారు అని చెప్పేసి అయితే మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూలో చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చూపించే అటువంటి అన్నీ కూడా మీ జిల్లా ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో టాప్లో, నేను సూర్యాపేట సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సూర్యాపేటకు సంబంధించినటువంటి అన్నీ అయితే ఇక్కడ చూపిస్తుంది. అనంతగిరి, ఈ విధంగా ఈ అనంతగిరిలో మళ్ళీ ఏ పిన్ కోడ్ పరిధిలోకి వస్తారు మీరు, ఆ పిన్ కోడ్కు సంబంధించినటువంటి పిన్ కోడ్ వేయాలి. అంటే మీకు సంబంధించినటువంటి పిన్ కోడ్ స్టార్ట్స్ విత్ 5 అంటుంది. సో నేను శాంపిల్ వేస్తున్నా, ఎందుకంటే డాటా ఎంట్రీ చేస్తే రిమూవ్ అవుతున్నాయి కాబట్టి వీడియోలు. సో శాంపిల్ డాటా అయితే వేస్తున్నా. ఇక డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ మీరు నింపేది ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ కోసం, మీకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఓటు హక్కు కూడా ఉండి ఉంటుంది. అంటే ఎపిక్ కార్డు ఉంటుంది, ఓటర్ గుర్తింపు కార్డు. మొన్న ఎమ్మెల్యేకు ఓటేసారు కదా, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వమంటుంది. కానీ ఇక్కడ మ్యాండేటరీ కాదు చూడండి, ఇక్కడ స్టార్ మార్క్ మనకి ఏమి ఇవ్వలేదు, మనకు పైననే స్క్రోల్ అవుతుంది. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నటువంటివి నోట్ ఆల్ స్టార్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ అని చెప్పేసి అయితే మనకి ఇస్తా ఉన్నాడు. సో ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇది మ్యాండేటరీ కాదు, మీరు వదిలేసి డైరెక్ట్ సెకండ్ స్టెప్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇస్తే బెటరు, నన్ను అడిగితే ఇస్తే మంచిది, రిజెక్ట్ కాకుండా ఉంటుంది. సో మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి, ఈ జిల్లాలో మీకు ఎక్కడైతే మీకు ఓటు హక్కు ఉంటుందో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకొని ఆ అసెంబ్లీ, ఇక్కడ సూర్యాపేట సెలెక్ట్ చేసుకోగానే సూర్యాపేటలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు వస్తాయి. ఇక్కడ నేను సూర్యాపేట కాక నల్గొండ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నల్గొండకు సంబంధించినవి వస్తాయి ఈ విధంగా. సో సూర్యాపేట అని సెలెక్ట్ చేసుకున్నా, సూర్యాపేటకు సంబంధించి సూర్యాపేటే అని సెలెక్ట్ చేసిన. ఇక్కడ ఏపిక్ కార్డ్ నంబరు, పోలింగ్ స్టేషన్ నంబరు అండ్ సీరియల్ నెంబర్ ఆఫ్ పిఎస్, సీరియల్ నెంబర్ ఇన్ పిఎస్ అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ ఇవేవి తెలియదు మరి నేను తెలుసుకోవచ్చు అంటే క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేయగానే మనకు జనరల్గా ఇచ్చేటువంటి ఓటర్ సర్వీస్లోకి వెళ్తుంది. ఇక్కడ మీ ప్రైమరీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఇవన్నీ ఎంటర్ చేస్తే మీ ఓటర్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అవి తెలుసుకొని అయినా ఎంటర్ చేయొచ్చు ఇక్కడ. సో ఖాళీగా వదిలేసినా ఏం కాదు, ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. సో దీని తర్వాత మీ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ నంబర్ ఉంటే ఉన్నదని, లేదంటే ఆధార్ లేదని ఎంటర్ చేయాలి. ఆధార్ లేకపోతే లేదని అంటే ఉండి లేదు అని అనడం కరెక్ట్ కాదు కాబట్టి ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఎంటర్ చేయండి. ఎందుకు లేదు మ్యాండేటరీ కాదు కదా అంటే రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి చెప్తున్నా, ఎంటర్ చేయండి, ఏం కాదు. మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేయండి ఈ విధంగా. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు గ్రాడ్యుయేటా, డిప్లొమానా, ఇక్కడ గ్రాడ్యుయేట్ పైన క్లిక్ చేయగానే గ్రాడ్యుయేట్ యొక్క యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ నేమ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. నేను గ్రాడ్యుయేట్ పైన క్లిక్ చేస్తే ఇట్లా వచ్చింది కదా, ఇక్కడ డిప్లొమా పైన క్లిక్ చేస్తే డిప్లొమాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వస్తాయి. రిఫ్రెష్ అవుతుంది, రిఫ్రెష్ అయ్యి మళ్ళీ కిందికి వస్తే ఇగో యూనివర్సిటీ బ్లాక్ అయింది, యూనివర్సిటీకి సంబంధం ఉండదు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి డిప్లొమాకు సంబంధించినటువంటి ఏ సర్టిఫికేట్ ఉంది మీ దగ్గర, డిగ్రీ సర్టిఫికేట్ ఇన్ ఒరిజినలా ఏమున్నది అని చెప్పేసి అయితే అడుగుతుంది. సో ఈ విధంగా మీరు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, డిప్లొమా అయితే డిప్లొమా సెలెక్ట్ చేసుకొని అది ఏదో మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉందో
ఇక్కడ నింపాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు కాబట్టి గ్రాడ్యుయేట్ పైన క్లిక్ చేస్తున్నా. గ్రాడ్యుయేట్ పైన క్లిక్ చేసి ఇక్కడ యూనివర్సిటీ ఇక్కడ కాకతీయ అని రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ అని రాసి, ఇది తెలుగులో వస్తలేదు, సో నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ హ్యావింగ్ పాస్డ్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఎగ్జామినేషన్ ఇన్ ఇయర్, మీరు ఏ సంవత్సరంలో పరీక్ష రాసిరు అని అడుగుతుండు. సో దాన్ని ఇక్కడ ఫిల్ చేయాలి. మీ మెమో పైన ఉంటుందండి టాప్లో ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారని. మీరు గ్రూప్స్కి అప్లై చేసుకోరు కాబట్టి మీకు తెలుసు డేట్ ఎక్కడ ఉంటుంది అనేది. ఇక్కడ ఐఎమ్ పాసింగ్ ఇన్ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్, డిప్లొమాది బ్లాక్ అయింది చూసిరా. సో మీరు డిప్లొమాకి సంబంధించినటువంటి ఏ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక, ఎందుకంటే మనం గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఇక డిప్లొమాని సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఆ డిప్లొమాకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్సులు కూడా డ్రాప్ డౌన్లో ఉంటాయి కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ బ్లాక్ చూపిస్తుంది. సో ఇట్లా ఇక్కడి వరకు మన సర్టిఫికేట్లకు సంబంధించి మన డాటా అనేది. ఇక ఇక్కడ నుంచి అప్లోడ్ ఫోటో, మన ఫోటోగ్రఫీ అప్లోడ్ చేయాలి. ఈ ఫోటోగ్రాఫ్ అనేది 100 KB ఉండాలి. సో ఇమేజ్ ఫార్మాట్లో ఉండాలి, పీడిఎఫ్లో కానీ మిగతా ఫార్మాట్లలో తీసుకోదు. 100 KB ఇమేజ్ ఫార్మాట్లో ఉన్నది అటువంటిది అప్లోడ్ చేయాలి ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్ పైన క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీ సర్టిఫికేట్ను కూడా ఫోటో తీసుకోండి, 200 KB ఉండాలి, ఇమేజ్ ఫార్మాట్లోనే ఉండాలి, పీడిఎఫ్లో ఉండదు. సో ఈ సర్టిఫికేట్ దగ్గర ఏది తీసుకోవాలి అని అంటే డిగ్రీలో 2 ఉంటాయి, కాన్వకేషన్ ఉంటుంది, మార్క్స్ మెమో ఉంటుంది, మెమోరండమ్ ఆఫ్ మార్క్స్. ఏది పెట్టినా ఏం కాదు, అదే ఉండాలి ఇదే ఉండాలి అనే రూల్ ఏం లేదు. సో ఒరిజినల్ పెట్టాలి, జిరాక్స్లు పెట్టద్దు. ఒరిజినల్ పెడితే మనకు యాక్సెప్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఖచ్చితంగా యాక్సెప్ట్ అవుతుంది. డూప్లికేట్ పెడితే, జిరాక్స్ పెడితే రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుందని చెప్పలేము, కాకపోతే కారణాలు అది రాయొచ్చు, ఇందులో సరిగా కనిపిస్తలేదు, ఇది సరిగా లేదు అని చెప్పేసి రిజెక్ట్ చేయొచ్చు, ఆన్లైన్ కదా అట్లా. అండ్ ఇక్కడ టిక్ మార్క్ గుట్టి ఉంటుంది, అట్లనే ఉండనివ్వండి. అండ్ ఇక్కడ మీ మొబైల్ నంబరు, మీ ఈమెయిల్ ఐడి, ఇవి 2 రాయండి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేది తప్పనిసరిగా వ్యాలిడ్ది రాయండి. మీకు మెయిల్స్ అండ్ ఈ మొబైల్కు మెసేజెస్ వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా వ్యాలిడ్ది రాయండి. రాసి ఇక్కడ క్యాప్చా ఉన్నది చూసిరా, ఈ క్యాప్చాని ఎంటర్ చేయండి, 49345. కొంతమందికి క్యాప్చా కనిపించినప్పుడు ఇక్కడ రిఫ్రెష్ ఉంది కదా, దీన్ని రిఫ్రెష్ చేస్తే మళ్ళీ ఇక్కడ కొత్తది వస్తుంది. కొత్తది వచ్చినప్పుడు ఆ కొత్తదాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సింపుల్గా మీరు ఇంటి దగ్గరే, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది కానీ మీరైతే 5 నుంచి 10 నిమిషాలలో 5 నిమిషాలలోనే ఇదంతా ఫిల్ చేస్తారు. సో సింపుల్గా మీరు మీ ఇంటి దగ్గరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓటు హక్కు కోసం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఒక గ్రాడ్యుయేట్గా, ఒక పట్టభద్రుడిగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు హక్కు నమోదు కోసం ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి, ఖచ్చితంగా నమోదు చేసుకోమని చెప్పండి. మీరు కూడా పోటీ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.